శని చెట్లు అయితే ఎండిపోయినాయి, పీకుతున్నాము. కాయలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి కాయలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. చెట్లు అయితే చాలా ఎండిపోయినాయి, లోపల కాయలు పర్లేదు అనుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, విత్తనాలు కానీ ఏమి అంత పెద్దగా అయితే లేవు. రైతుల కష్టాలు చూడండి ఫ్రెండ్స్. వర్షాలు పడితే గింజలు బాగుంటాయి, చెట్లు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. వర్షం లేకపోతే ఇలాగే ఉంటాయి. అలసందులు కానీ చూడండి, అంత పెద్ద చెట్టుకి 2 కాయలు. ఆ గింజలు కొనాలంటే ఎంత డబ్బులు పెట్టాలనో చూడండి. చూడండి వలస అయితే చూపిస్తున్నాను మీకు. అదో రైతుల కష్టాలు బాగా వర్షం ఉండి నీళ్ళు ఉంటే సరిపోతుంది, కానీ లేదంటే చాలా కష్టం. ఎంత కష్టపడినా కానీ రైతులకి ఎటువంటి లాభం అయితే ఉండదు. చూడండి ఎన్ని గింజలు వేసి గింజలు కొనాలంటేనే ఎంత డబ్బులు అవుతుందో, కానీ మన రైతులు చూడాలనే ఫ్రెండ్స్ చూపిస్తున్నది ఇదంతా. లేకుండా ఉంటే ఏం చూపించే ఇది ఏం లేదు. మన రైతుల కష్టం మీరు చూడాలా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అదే ఇదే పొలానికి బోరుండి నీళ్లు పడి నీళ్లు బాగా పెట్టేట్లా ఉంటే కాయలు బాగుండేవి, చెట్లు బాగుండేవి. కానీ అందరికీ నీళ్ళు ఉండవు కదా, చేనులున్నా పొలాలున్నా నీళ్ళు ఉండవు. అలాంటప్పుడు వర్షంనే నమ్ముకోవాలి, వానని నమ్ముకోవాలి. వర్షంతో ఆధారపడిన పొలాలు చాలా కష్టం. అంతా ఉంటే సరిపోతుంది, కానీ వర్షాలు సరిగా లేకపోతే బాగుండవు అనుకుంటారు. కానీ రైతులు ఏం పని చేస్తారు, ఏం కష్టపడుతారు? పల్లేరు కాయలు అంటారు వీటిని. మీ సైడ్ ఏమంటారో అయితే మాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద చెట్టుకి 2 కాయలు ఉన్నాయి. అబ్బో, ఈ కాయలు ఏమంటారో కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్.